హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కే ద ట్రైన్ బ్లాగర్. నేను మీ ఆర్కే. ఈరోజు మన వీడియోలో వచ్చేసి కాజీపేట్ 120 ఏళ్ళు పూర్తి చేసుకుంది ఏప్రిల్ 2024 నాటికి. ఈ వీడియో నేను ఎప్పుడో చెయ్యాలి, కానీ కొన్ని మ్యారేజ్ వర్క్ల వల్లనైతే ఈ వీడియోని అయితే పోస్ట్ పోన్ చేయడం అయితే జరిగింది. ఇంకా వివరాల్లోకి వెళ్తే 120 ఏళ్లలో కాజీపేటకు ఏం వచ్చాయి, ఎంత డెవలప్ అయింది, కానీ మన కాజీపేటకు ఏం రావాలి, ఏం వచ్చాయి, ఏం రాబోతున్నాయి అని ఫుల్ వివరాలు అయితే తెలుసుకుందాం ఈ వీడియోలో. ఇక వివరాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, చాలా మందికి అయితే రీచ్ అవుతుంది. నేను కాజీపేట రైల్వే స్టేషన్ గురించి చరిత్ర వీడియో అయితే చేశాను. ఎవరైనా చూడకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. ఈ వీడియో అయిపోయాక ఆ వీడియోని అయితే చూడండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్తాం. కాజీపేట్ రైల్వే స్టేషన్ 1886లో హైదరాబాద్ నుండి డోర్నకల్ వరకు బ్రిటిష్ అలాగే నిజాం సర్కార్ కలిసి సింగిల్ రైల్వే లైన్ అయితే నిర్మించారు. ఎందుకంటే హైదరాబాద్ కు బొగ్గు తరలించడం కోసం అయితే చేయడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, డోర్నకల్లు ఇటు మన మణుగూరు సైడ్ అయితే బొగ్గు అధికంగా దొరుకుతుంది. అలా ఈ స్టేషన్ ఏర్పడింది. ఈ స్టేషన్ కి కాజీపేట అనే పేరు ఎలా వచ్చింది అంటే, మన నిజాం సర్కార్ అయితే ఈ సిటీ కోసం అయితే కొంచెం భూసేకరణ కోసం వెతుకుతున్నప్పుడు అయితే కాజీ అనే రైతు తన భూమిని ఇచ్చినందుకు కాజీపేట అనే పేరు అయితే ఆ రైతు పేరు మీదుగా అయితే పెట్టడం జరిగింది. 1904 సంవత్సరంలో విజయవాడ నుండి బలాషా వరకు రైల్వే లైన్ నిర్మించారు. ఆ లైన్ లో ఈ రైల్వే స్టేషన్ జంక్షన్ రైల్వే స్టేషన్ గా మారింది. ఈ రైల్వే స్టేషన్ కి ప్రారంభించినప్పుడు రేకుల షెడ్ గా ఒక ప్లాట్ఫారం తో నిర్మించారు. ఆ తర్వాత రైల్వే స్టేషన్ గా అలాగే సింగిల్ లైన్ నుండి డబుల్ త్రిబుల్ లైన్ గా మారుతుంది. ఆ తర్వాత వరంగల్ రైల్వే స్టేషన్ లో ప్రయాణికుల సంఖ్య ఎక్కువ అవ్వడం 1978 ఏప్రిల్ 4వ తేదీన డీజిల్ లోకో షెడ్ అందుబాటులోకి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ కొన్ని సంవత్సరాలకు ఎలక్ట్రిక్ లోకో షెడ్ వచ్చింది, అందుబాటులోకి అయితే రావటం జరిగింది. ఇంకా ఒకప్పుడు స్టీమ్ ఇంజన్లతో నడిచిన మన కాజీపేట రైల్వే స్టేషన్ ఎన్నో అవార్డులు పొందింది. మారుతున్న కాలానికి కాజీపేటలో రైళ్లను తరలించడం, కొత్త రైళ్లు రావడం పోవడం జరిగేది. ఇందిరాగాంధీ మనకు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడైతే వాళ్ళ కాలంలో కోచ్ ఫ్యాక్టరీ అయితే మంజూరు చేయడం అయితే జరిగింది మన కాజీపేటకు. కానీ కొన్ని కారణాల వల్ల ఇక్కడ నిర్మిస్తానన్న కోచ్ ఫ్యాక్టరీ కపూర్తాలలోని అక్కడ నిర్మించడం అయితే జరిగింది. అదే పంజాబ్ లోనే. అదే ఇప్పుడు LHV కోచ్లు అవుతున్నాయి కదా, అదే అన్నమాట. అలాగే ప్రతి రైల్వే బడ్జెట్ లో కాజీపేట ని డివిజన్ గా చేయాలని చాలా మంది అయితే కోరుకుంటున్నారు. ఇది ప్రతిసారి రైల్వే బడ్జెట్ వచ్చినప్పుడు పేపర్లో ఖచ్చితంగా పడుతూనే ఉంటుంది. ఇంకా మరి ఇంకెప్పటికీ చేస్తారు రైల్వే డివిజన్ గా అయితే. ఇంకా ప్రస్తుత వివరాల్లోకి వెళ్తే, కాజీపేట రైల్వే స్టేషన్ నుండి పూణే, తిరుపతి, హైదరాబాద్, దాదర్, బలాషా వంటి వాటికైతే ప్రాంతాలకు ట్రైన్ సర్వీస్ అయితే ఉండేది. ప్రస్తుతం వచ్చేసి పూణేకి, అలాగే హస్పర్ కి, మళ్ళా బలాషాకి, సికింద్రాబాద్ కి, హైదరాబాద్, డోర్నకల్, విజయవాడ వంటి వాటి ప్రాంతాలకైతే రైల్వే సర్వీస్ అయితే ఉంది. ప్రధానమంత్రి కాజీపేట వర్క్ షాప్ ప్రారంభించారు. ఇది రీసెంట్ గానే అయితే జరిగింది. ఇప్పుడున్న 3 ప్లాట్ఫారం కి 2 కొత్త ప్లాట్ఫారంలు నిర్మించాలని చాలా మంది ప్రయాణికులు అయితే కోరుకుంటున్నారు. కాజీపేటలో 2012 కోచ్ ఫ్యాక్టరీలు వారికి అయితే ఉండేది. 2020 వరకు అయితే 12 కోచ్లను క్లీన్ చేసే ఒక పిట్ లైన్ అంటే ఉండేది. అవి 2 ఉండేటి. కానీ వీటి వల్ల చాలా ప్రాబ్లం అవుతుందని మన రైల్వే వారు అయితే ఇప్పుడు 24 కోచ్ ని అయితే నిర్మించారు. 24 కోచ్ ని క్లీన్ చేస్తున్నట్టయితే చేశారు. అది సికింద్రాబాద్ వైపు వెళ్తున్నప్పుడైతే. ప్రస్తుతం ఉన్న ట్రైన్ల వివరాల్లోకి వెళ్తే,
కాజీపేట్, డోర్నకల్, కాజీపేట్, సికింద్రాబాద్, హైదరాబాద్, కాజీపేట్, సిర్పూర్ టౌన్, రామగిరి మెమో ఎక్స్ప్రెస్, కాజీపేట్ బల్లార్షా ఎక్స్ప్రెస్, కాజీపేట్ పూణే వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, కాజీపేట్ హడస్పర్ ఎక్స్ప్రెస్, అలాగే కాజీపేట్ టు మణుగూరు ప్యాసింజర్ ట్రైన్ ని ప్రారంభించాలని చాలా మంది అయితే కోరుకుంటున్నారు. మన వీడియో కూడా చేయడం జరిగింది. అందులో కూడా చాలా మంది అయితే రిక్వెస్ట్ చేయడం అయితే జరిగింది. ఇవి కాజీపేట్ రైల్వే స్టేషన్ 120 ఏళ్ల చరిత్ర. నేను ఏదైనా మిస్ చేసి ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. సింగిల్ లైన్ రేకుల షెడ్ నుండి డీజిల్ లోకో షెడ్, ఎలక్ట్రిక్ లోకో షెడ్, వ్యాగన్ వర్క్ షాప్, కొత్త ప్లాట్ఫామ్స్, కొత్త ట్రైన్స్ తో 120 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కాజీపేటకి మరొక్కసారి అభినందనలు. ఇంకా ఎన్నెన్నో బర్త్డేలు అయితే కాజీపేట రైల్వే స్టేషన్ చేసుకోవాలి. ఇంకెన్నెన్నో కొత్తవి రావాలని కోరుకుంటున్నాను. ఇంకా కొత్తగా రావాల్సిన రైళ్ల వివరాలకి వెళ్తే, ఫస్ట్ వన్ కాజీపేట్ ముంబై వయా సికింద్రాబాద్, కాజీపేట్ బెంగళూరు వయా విజయవాడ, కాజీపేట్ హౌరా వయా రాజమండ్రి. ట్రైన్ వచ్చేసి విజయవాడ విశాఖపట్నం వెళ్లాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు చాలా ట్రైన్స్ అయితే ఉన్నాయి విజయవాడ విశాఖపట్నం నుండి. 4th వన్ కాజీపేట్ కరీంనగర్ నిజామాబాద్ మెమో ఎక్స్ప్రెస్, అలాగే 5th వన్ కాజీపేట్ ఆదిలాబాద్ వయా కరీంనగర్ మీదుగా ఒక ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్రారంభిస్తే బాగుంటుంది. ఇంకా రైల్వే లైన్ల వివరాల్లోకి వెళ్తే, ఫస్ట్ వన్ కాజీపేట హసన్పర్తి కరీంనగర్ రైల్వే లైన్, కాజీపేట హసన్పర్తి భూపాలపల్లి రైల్వే లైన్, కాజీపేట గన్పూర్ సూర్యాపేట రైల్వే లైన్, వరంగల్ హసన్పర్తి బీజాపూర్ రైల్వే లైన్, కాజీపేట్ బల్లార్షా థర్డ్ రైల్వే లైన్, కాజీపేట్ విజయవాడ థర్డ్ రైల్వే లైన్, కాజీపేట్ సికింద్రాబాద్ థర్డ్ రైల్వే లైన్, అలాగే కాజీపేట బైపాస్ లైన్. ఇవి అలాగే కొత్త ప్లాట్ఫారమ్స్, కోచ్ ఫ్యాక్టరీ డివిజన్ గా ఏర్పాటైతే చేయాలి కాజీపేట్ రైల్వే స్టేషన్. మీరు చూస్తూనే వచ్చేసి కాజీపేట్ లో 24 కోచ్లను క్లీన్ చేయడానికి కొత్తగా నిర్మించిన కోచ్ అవే మెయింటెనెన్స్ చేయడానికి ఇవే అన్నమాట. ఇంక ఇది మన 120 ఏళ్ల పూర్తి చరిత్ర. మన కాజీపేట్ రైల్వే స్టేషన్ వచ్చేసి ఇంత చరిత్ర కలిగిన కాజీపేట్ లో మాత్రం 3 ప్లాట్ఫారంలు ఉండటం, అలాగే ఎక్కువ ట్రైన్లు లేకపోవటం, మధ్యాహ్నం సమయంలో విజయవాడకు లేదా ఇటు హైదరాబాద్ కు వెళ్లాలంటే ఒక్క ట్రైన్ కూడా లేకపోవడం చాలా ఇబ్బందికరంగా అయితే అవుతుంది. కాజీపేట అంటే ఒక కాజీపేటనే కాదు, కాజీపేట ఒక ట్రై సిటీ, కాజీపేట, హన్మకొండ, వరంగల్ అని పిలుస్తూ అయితే ఉంటారన్నమాట. ఇది కాజీపేట రైల్వే స్టేషన్ కి సంబంధించిన హిస్టరీ. కాజీపేట రైల్వే స్టేషన్ ఇంకెన్నెన్నో బర్త్డేలు అయితే జరుపుకోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే కొంచెం లేట్ గా అయితే వస్తుంది, మీరు నన్ను క్షమించాలి. ఎందుకంటే కొంచెం మ్యారేజ్ హడావిడిలో ఉండి నేను వీడియోస్ అయితే ఎక్కువగా చేయటం అయితే లేదు. ఇది మీరైతే గమనించగలరని అయితే నేను అనుకుంటున్నాను. ఈ వీడియోకి ఇంత ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అయితే సైనింగ్ ఆఫ్, బై బాయ్.